నేను ఎంత మంచి కలగట్టున్నాను. నువ్వు ఎందుకని నన్ను లేపావు? ఇందులో త్వరగా నీళ్లు మార్చు, మమ్మల్ని కాస్త ప్రశాంతంగా బతకనివ్వు. రే హనీ, ఏం చేస్తున్నావురా? వారం రోజుల నుంచి బాగా బోర్ కొడుతుంది, అందుకనే అక్వేరియం కొనుక్కొచ్చాను. దీని వల్ల కాస్త టైం పాస్ అవుతుంది కదా. హే చాప, నీ క్రౌన్ ఎక్కడుంది? అవును, చేపలనే కదా నీళ్ళకి రాణి అంటారు. అక్క, ఇంతకు ముందు ఉన్న చోటే మనం ప్రశాంతంగా ఉన్నాం. ఇతను మనల్ని బాగా ఇబ్బంది పెడుతున్నాడు. ఈ రోజేంటి ఇంత బోర్ కొడుతోంది? హనీ, కొంచెం ఆ రిమోట్ ఇవ్వరా ఇటో. నా మీద రిమోట్ విసురుతావా? ఇప్పుడు చూడు నేను ఏం చేస్తాను. జోర్దార్ పువ్వు. నువ్వే పూలువి. ఇలాగే గొడవ పడుతూ ఉంటారు. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతా. మీకు బోర్ కొడుతుందా? అవును, ఆయనకెలా తెలిసింది? మన ఇంట్లో సీసీటీవీ కెమెరా పెట్టినట్టున్నారు తమ్ముడు. అయితే అన్ని విషయాలు తెలిసిపోతాయి అన్నమాట. సరే బన్నీ విను, నీ కేకుని నేనే తిన్నాను. మీకు బోర్ కొట్టకుండా ఉండాలంటే మీరందరూ కలిసి ఖలీఫా మహల్ కి వెళ్ళొచ్చు. ఈ మహల్ 1819లో కట్టబడింది. ఇది మలాల్ మహారాణి జానకిదేవి కోసం మహారాజు ప్రతాప్ రాణి గారి జ్ఞాపకార్థంగా కట్టాడు. ఇది చాలా పురాతనమైన మహల్. మీరు చూసారంటే ఇక్కడున్న పెయింటింగ్స్ అన్ని చాలా అద్భుతంగా ఉంటాయి. ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ ఆ పెయింటింగ్స్ తో ఫొటోస్ తీసుకొని వాళ్ళ మొబైల్లో వాల్ పేపర్ పిక్స్ గా పెట్టుకుంటారు. రాజుగారి సింహాసనం ఇంకా ఇక్కడే ఉంది. సెల్ఫీ తీసుకోవడానికి ఇది చాలా అద్భుతమైన పాయింట్. అయితే ఇంకా ఎందుకు వేచి చూస్తున్నారు? వెంటనే ఈ మహాలుకు రండి. ఇక్కడ మీకు కాలక్షేపం కోసం అద్భుతమైన బీచ్ కూడా ఉంది. ఈ మహాలుకు రావాలంటే మీ రిస్క్తోనే రావాలి. మహాలుకు రండి, సంతోషంగా ఉండండి. మనం ఈ మహల్కి వెళ్ళాలి. అవును, మనం కార్ తీసుకుని వెళ్దాం. మేడం సాయంకాలమే వస్తారు. మనం అలాగే వచ్చేద్దాం. పదండి వెళ్దాం. తమ్ముడు, నేను కూడా ఆ కోట దగ్గర ఒక ఫోటో తీసుకోవాలి. బంగ్లా లోపలికి వెళ్ళి నేను ఒక మహారాజులాగా జీవిస్తాను. ఆహా, ఎంత సంతోషంగా ఉందో. దీన్ని భుజించండి. ఇది మీ షాహీ ఫ్రూట్ ప్లేట్. హే? కలలో కూడా అలా అనుకోకో. ముందిక్కడి నుంచి వెళ్ళు. దాన్ని రుచి చూడాల్సింది నేనే. రే తమ్ముడు, నువ్వు నన్ను మర్చిపోయావా? అయ్యా బాబాయ్, అయ్యా బాబాయ్, అయ్యా బాబాయ్, నువ్వు ఎక్కడుంటే మరి కార్ని ఎవరు నడుపుతుంది? ముందు చూడు, ఒక బండి వస్తుంది. అని అక్కడ చూడు, రెడ్ సిగ్నల్. బండిని ఆపరా బాబు. బ్రేక్ పడట్లేదు తమ్ముడు. చూసెళ్ళండ్రా. నీకు అసలు బండి నడపడం వచ్చా రాదా? లెఫ్ట్ లో ఇండికేటర్ వేసి రైట్ లో పోనిస్తున్నావేంటి? రైట్ చూపించి లెఫ్ట్ లో పోనిస్తున్నావు. వెనకాల చూడు, కార్లన్నీ ఒకదానికోటి ఎలా గుద్దుకుంటున్నాయో. ఎనీ డౌట్స్? అయ్యా తప్పుకోండి అయ్యా, కార్లో బ్రేక్ లేదయ్యా, తప్పుకోండి. ఆపండి, ఆపండి. నాకు తలనొప్పిగా ఉంది. మీతో కార్లో వచ్చినందుకు నాకు ఎగరడం వచ్చన్న విషయమే మర్చిపోయాను తెలుసా. సరే సర్లే, జరగాల్సిన చెడు జరిగిపోయింది. ఇకపై అంతా మంచే జరుగుతుందిలే.
అదిగో అక్కడ మ్యాప్ ఉంది అని దాన్ని చూసి ఎలా వెళ్ళాలో చెప్పు. స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ తీసుకో. లెఫ్ట్ 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 ఓరే నాయనో. లెఫ్ట్ సెలవు రోజుల్లో మనం ఇలా తిరగకూడదు, అర్థమైందా? యా రైట్. ఓకే రైట్. లెఫ్టే. నేను పప్పటికి రైట్ అని చెప్పాను. మ్యాప్ ని నాకేమో, నేను చూసుకుంటాను. ఎవడ్రా వీడు వరల్డ్ మ్యాప్ ని చూస్తున్నాడు? నేను అప్పుడే చెప్పాను కదా, తిన్నగా వెళ్ళి లెఫ్ట్ తీసుకోమని. లెఫ్ట్ తీసుకో. ఆహా, జాగ్రత్త, ముందు గోడ ఉంది. బ్రేక్స్ అసలు పనిచేయడం లేదు. మేడం కార్ మనల్ని ఎక్కడికో తీసుకువెళ్ళిపోతుంది. బన్నీ, ఇదే మనకి చివరి రోజు అనుకుంటాను. ఎనీ డౌట్? జోర్దార్ బ్రేక్ వేయ్. ఆహా, అద్భుతం, బ్రేకులు పనిచేస్తున్నాయి. అసలు ఏం ప్లేస్ ఇది? అవును, ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాము? ఇక్కడ టవర్ కూడా లేదే. అన్నా, టైం ఎంత అయిందో చెప్తావా? వీళ్ళెవరో తెలియట్లేదు, వాహనం కొత్తగా ఉంది. అన్నా, టైం ఎంతో చెప్తారా? సూర్యుడు ఇటువైపు ఉన్నాడంటే 3 అయి ఉంటుంది. ఆయన ఏదో ఆడుకుంటున్నట్టున్నారు. ఆకాశం వైపు చేయి చూపించి ఏదో చెప్తున్నారు. మనం ఇంకెవరినైనా వెళ్ళి అడుగుదాము. ఈ విషయాన్ని వెంటనే రాజుగారికి చెప్పాలి. అయినా ఇదేంది? అయ్యో ఏంటిది? ఇక్కడ ఎందుకని అంత పాతవిగానే ఉన్నాయి? దేశం అభివృద్ధిలోకి వెళ్ళడానికి బదులు వెనక్కి వెళ్తున్నట్టుంది. ఎనీ డౌట్? ఇందులో ఏదో సమస్య ఉంది. అన్నయ్య వినండి. అరే, ఆయన స్పృహ కోల్పోయినట్టున్నారు. ఇదిగో అన్నయ్య, లేవండి. అన్నా, ఈ రూట్ ఎటువైపు వెళుతోంది? తినగ వెళ్ళు, కుడిపక్క ఎడం పక్క, అక్కడి నుంచి నది, ఆ తర్వాత కాలువ ఉంటుంది, అంతే. అన్నయ్య, ముందు మీరు ముఖ్యమైన పనిని పూర్తి చేసుకోండి. మేము ఎప్పుడైనా సమ్మర్ హాలిడేస్ కి వస్తే మాతో మెల్లగా మాట్లాడండి. అరే, నాకు వేగంగా మాట్లాడడం అలవాటు. అక్కడి నుంచి కుడిపక్క ఎడం పక్క, అక్కడి నుంచి నది, కాలువ, అంతే. అదంతా సరే గాని ఈ ఖలీఫా కోట ఎక్కడుంది? అక్కడ ఒక మహల్ ఉంటుంది. అక్కడ చింతేశ్వర మహారాజు గారు ఉంటారు. ఆయన మా అందరికీ దేవుడు. ఖలీఫా కొండల సీఈఓ అయి ఉంటారు. త్వరగా బయలుదేరు, మనం వేరెవరైనా అడిగి తెలుసుకుందాం. ఈ వాహనం చాలా అద్భుతంగా ఉంది. నోరు మూసుకుని కాస్త ఊరుకుంటావా? వదిలిపడి ఇంటికి వెళ్దాం. అయ్యి బాబోయ్, ఇదేది వింతగా ఉంది. దీని గురించి వెంటనే వెళ్ళి రాజుగారికి చెప్పాలి. ఇక్కడి నుంచి చూస్తుంటే ఏ బండి కనపడడం లేదే. చాలా వింతగా ఉంది. జోర్దార్, అటు చూడు, అటు ఒక కొట్టుంది. బండి అక్కడ ఆపు. నాకు భయంకరంగా ఆకలిస్తోంది. అంకుల్, కూల్ డ్రింక్స్, పిజ్జా ఇవ్వండి. పిజ్జా, కూల్ డ్రింక్. ఎంత ఆలస్యంగా ఇస్తే కూల్ డ్రింక్ హాట్ డ్రింక్ మారిపోతుంది. ఎనీ డౌట్? నాకేం తెలియదు. కొట్టాడొస్తే అడగండి. అవునా, మరి నువ్వెవరు? ఈ ఊరు వాడిని, వస్తువులు కొనడానికి వచ్చాను. ఇంతకంటే ఎక్కువ సమయం మేము మా ఇంట్లో వృధా చేసుకున్నాం. ఆ? ఈ మనిషి తన కూతురుతోటి హాయ్ బుజ్జి అని పిలిచేలోపు ఆ అమ్మాయి పెద్దదైపోతుందేమో. ఎనీ డౌట్స్? ముందు వేళ ఓ,
మీ అందరికీ ఏం కావాలో చెప్పండి. మాకు కూల్ డ్రింక్స్ ఇంకా తినడానికి పిజ్జా కావాలి. ఆ, ఆ, మీరు చెప్పింది ఏవీ నాకు అర్థం కాలేదు. ఒకడేమో వేగంగా మాట్లాడుతున్నాడు, ఇంకోడేమో మెల్లగా మాట్లాడుతున్నాడు, మరొకడేమో ఏమీ తెలియదు అంటున్నాడు. మనం ఇక్కడికి ఎంజాయ్ చేయడానికి వచ్చామా, శిక్ష అనుభవించడానికి వచ్చామా? ఎనీ డౌట్స్? నాకు బాగా ఆకలిగా ఉంది. ఇప్పటికి లడ్డు తిందాం. అనయ్య, లడ్డు ఇవ్వన్నయ్యా. మ్మ్, మ్మ్. ఆయ్, ఒక మిఠాయి ఇస్తే నేను నీకు ఒక విషయం చెప్తాను. సరే తీసుకో. నీ సోదరుడు బండి నడుపుతున్నాడు కదా, వాడు కావాలనే వేగంగా మాట్లాడతాడు. నువ్వు వెళ్ళి ఆస్తి గురించి అడుగు, వాడు వేగంగా మాట్లాడతాడు, నీకు అర్థం కాదు. మ్మ్. నిజంగానా? ఆ, సరే ఏంటో అడుగుతాను. ఏరా, నీకు నా ఆస్తి కావాలా? అందుకే వేగంగా మాట్లాడుతున్నావా? లేదు, అలా ఏం లేదు. అరే ఎందుకు నన్ను కొడుతున్నారన్నయ్య? అయ్యో అయ్యో మ్మ్. ఇక నిన్ను ఆ గుడిసెలో కూడా ఉండనివ్వను. మా యజమానినే కొడతావా? తీసుకో. మ్మ్. ఓ! నువ్వు గొడవ పడుతూనే ఉండు, మిఠాయిలతో నేను వెళ్తాను. ఇతను అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టి ఇక్కడి నుంచి ఎస్కేప్ అవుతున్నాడు. అతన్ని వదిలిపెట్టొద్దు. ఎనీ డౌట్స్? ఈసారికి వేగంగా మాట్లాడడం చూశానంటే నీ అంతు చూస్తా. 1020 అనగా మీ దగ్గర ఏంటి ఇంత పాత క్యాలెండర్ ఉంది? ఏంటి పాతదా? వచ్చే ఏడాదిది నేను ముందుగానే తీసి తగిలించుకున్నాను. అంటే మనం 1020కి వచ్చామా? అంటే 1000 ఏళ్ళు వెనక్కి. నేను మీకు ముందే చెప్పాను, స్విచ్ ఆన్ చేసి నీళ్లు నింపుకునే కాలంలో ఆడవారు మట్టి కుండను తీసుకెళ్తున్నారు. అన్నయ్య నన్ను చేతగా బాధేశారు. మెట్రో నుంచి రెట్రోని కొట్టి దాటి ఇంత దూరం వచ్చామా? అదిగో చూడండి స్వామి, చెప్పింది వాళ్ళ గురించే. ఒక కొత్త వాహనంలో ఇక్కడికి వచ్చారా? ఒక కొత్త వాహనం? అది మన దేశంలోనా? వీర్లారా రండి, వీళ్ళని పట్టుకుని చింటేశ్వర మహారాజు దగ్గరికి తీసుకువెళదాం. వాళ్ళని పట్టుకోండి. ఆ? వీళ్ళు పింటేశ్వర్ గూఢచారులు. అందరూ అక్కడే నిలబడాలి. మిమ్మల్ని ఖైదు మాత్రమే చేస్తాం. లేదు, మేము ఊరు తిరగడానికి వచ్చాము. మమ్మల్ని ఎందుకు బంధిస్తున్నారు? ఫ్రెండ్స్, మనం బాగా దొరికిపోయామనుకుంటా. దాడి చేయండి. నాకెందుకో ఇక్కడి నుంచి పారిపోవడమే మంచిది అనిపిస్తుంది. ఎనీ డౌట్స్? బాగా నొప్పి ఉంది. ఏయ్, ఆగండి. ఆగండి, ఎక్కడికి పరిగెడుతున్నారు? ఆగండి. ఆగండి. మిమ్మల్ని ఏయ్, ఏ హనీ, ఎక్కడికి పరిగెడుతున్నావు? పప్పటే కదా చెప్పాడు పరిగెత్తమని, అందుకే నేను ఇలా పరిగెడుతున్నాను. ఏయ్, ముందు ఏయ్, బండెక్కరా. ఆగండి, ఆగండి. మనం మాత్రం వెళ్ళాలి. ఇక్కడికి మీరు తప్పించుకోలేరు. ఎంత దూరం వెళ్ళి వదలు. ఏయ్, బ్రేక్ డాన్స్ వేయడం ఆపి, లేదంటే వాళ్ళు మనల్ని బ్రేక్ చేసేస్తారు. ఏయ్, మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టాం. ఆగండి, ఆగండి. ఎక్కడికి పారిపోతున్నారు? త్వరగా అడ్డు తప్పుకోండి. ఓరి నాయనో. బండిని రైట్కి తిప్పు. ఆ. వీళ్ళు ఎక్కడ దాక్కున్నారు? వెళ్ళి పట్టుకోండి వాళ్ళని. ఇప్పుడు వీళ్ళని ఎలా తిరగనిస్తాడో చూడండి. అరే, ఎక్కడ మాయమైపోయారు?
పట్టుకున్నాను. అరే మీరు నన్ను పట్టుకున్నారు, తొందరగా వాళ్ళని పట్టుకోండి. అని చూసి జాగ్రత్త. మీరు ఎందుకని చెప్పలేదు మనం నలుగురం కాదు 5గురు తిరగడానికి వచ్చాము అని? యాక్ బక్ బక్ బక్. 5 కాదు 6. నేను వాళ్ళ మీద వల విసురుతాను. బాగా ఇరుక్కున్నాము. అటు పరిగెట్టించారు, ఇటు పరిగెట్టించారు, అన్ని వైపులా నన్ను పరిగెట్టించారు. ఈ విధంగా నేను ఆకాశాన్ని పరిగెట్టుంటే ఈ పాటికి ఎక్కడికో చేరుకుని ఉండేవాడిని. మర్యాదగా చింతేశ్వర మహారాజ్ దగ్గరికి రండి, వీళ్ళందరినీ ఖైదు చేయండి. మీరు ఎందుకని మమ్మల్ని బంధించడానికి ఇంత ఆతృతగా ఉన్నారు? మేము బంధించేంత ఏం చేసాము మీరే చెప్పండి. అరే నువ్వు బాగానే మాట్లాడుతున్నావు. నువ్వు మా గ్రామానికి చెందిన వాడిలా ఉన్నావు. రా చింతేశ్వర మహారాజు దగ్గరికి. సభలో ఉన్న వాళ్ళందరి గమనిక. మహారాజు అధిరాజు గారు ఆ పాప పింటేశ్వర మహారాజు వచ్చేస్తున్నారు. హో హో. మహారాజా ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? పొలానికి వెళ్ళాను కదా, కాల్లో చొంబురుక్కుంది. మహారాజు నాశనం అయిపోవాలి. ఏంటి? వరదల్లాలి తెలియకుండా చెప్పేశాను. అది ఎలా ఉంది? ఇది కొట్ట లేదు, అది చెప్తారు కదా అది వస్తుంది అని, కానీ అది రాలేదు. అబ్బా లేదు నాకు తిరునాళ్ళలో కూడా అయ్యిందే. మైకమా? సమయం గురించి అడుగుతున్నారు. చూడు, నువ్వు సమయాన్ని వృధా చేయకు, నాకు మైకం వస్తుంది. మహారాజు, మన రాజ్యంలో తెలియని వ్యక్తులు అడుగు పెట్టారు. ఏంటి? వాళ్ళ దగ్గర 4 చక్రాల వాహనం ఉంది. 4 చక్రాల వాహనమా? నేను తొలిసారి ఇప్పుడే వింటున్నాను. ఆ వాహనం మీకు అదృష్టాన్ని కలిగిస్తుంది. ఆ? ఆ వాహనం మీకే ఉండాలి, ఎందుకంటే మీరు గుర్రం మీద వెళ్తారుగా, దానికి 2 కాళ్ళే ఉన్నాయి. మీ గుర్రం వెళ్తున్నప్పుడు అదేదో నటిస్తున్నట్టే అనిపిస్తోంది. ఆ వాహనం ఎక్కడుంది? అది మీ సోదరుడు, మీకు శత్రువు చింతేశ్వర మహారాజు దగ్గర. చింతేశ్వర మహారాజు దగ్గర? నేను వాళ్ళ మంత్రి గారి దగ్గర చెప్పాను కూడా, ఈ వాహనం మా పింటేశ్వర మహారాజు దగ్గర ఉంటే బాగుంటుందని. నువ్వు చెప్పేది నిజమే. నేను ఇదే చెప్పాను, అందరూ నవ్వారు. 3 సిపాయిల కిరీటం కింద పడింది. అంత పొగరా? సరిగ్గా చెప్పారు. మిమ్మల్ని నేను కూడా అవమానపరచగలను, కానీ నేను అలాంటి వాడి కాదుగా. వాడు మీకు అస్సలు భయపడ్డం లేదు. వాడికి మీరేంటో తెలియజేయాలి. అవునవును, వాడికి నేనేంటో ఈరోజు తెలియజేస్తాను. ఇక ఉంటుంది ఆదు. 2 సోదరులు కొట్టుకుంటారు. ఇదే శబ్దం. సభలో ఉన్న వాళ్ళందరూ గమనించండి, మహారాజు చింతేశ్వర్ గారు విచ్చేస్తున్నారహో.
ఇదేంటి శబ్దం? వీధిలో నడుచుకుంటూ వచ్చాను, ఇది నా కాళ్లకు తగులుకుంది. సరే, ఎవరు నువ్వు? నా పేరు పోపట్. నీకెవరా పేరు పెట్టింది? గుర్తులేదు. ఎందుకు జ్ఞాపకం లేదు? ఎందుకంటే నేను పిల్లాడి కదా. పిల్లవాడిగా ఎందుకు పుట్టావు? పెద్దవాడిగా ఎందుకు పుట్టలేదు? ఎవరైనా పుట్టినప్పుడు చిన్న పిల్లాడే. ఎనీ డౌట్స్? ఏనుగు పిల్ల పెద్దదిగానేగా ఉంటుంది. నా కుటుంబాన్ని కానీ తిట్టావంటే నా నిన్ను ఏం చేస్తానో చూస్తా. ఓ, క్షమించండి. మీరు ఇంటర్నెట్ కనెక్షన్ పెట్టించుకోండి, మీ ప్రశ్నలన్నిటికీ మీకు సమాధానం దొరుకుతుంది. ఇంటర్నెట్ అలా అంటే ఏంటి? అయ్యో వాడు తప్పుగా చెప్పాడు, దయచేసి క్షమించండి. చింతేశ్వర మహారాజుకి పరాజయం లభించుగాక. అపజయమా? జయ హో జయ హో. పొరపాటుగా చెప్పేశాను మహారాజా. సారీ, ఏదో తెలియక మాట్లాడాను, వదిలే. ఇకనైనా జాగ్రత్తగా మాట్లాడు. మహారాజా, నాకు అందిన వార్త వాహనం అపహరించడానికి చింతేశ్వరుడు యుద్ధానికి వస్తున్నాడట. ఏంటి? వాడికంత ధైర్యం వచ్చిందా? నాతోనే యుద్ధం చేయడానికి వస్తాడా? ఏమన్నాడంటే ఆ వాహనం మా దగ్గర ఉంటే మనం బయలుదేరడానికి ఇంతకన్నా మంచి టైం ఉండదు. అందరూ రెడీ అవ్వండి. అసలు ఆ గాడిదలనే చూసుకోలేకపోతుంటే వాహనాన్ని ఎలా చూసుకుంటాడన్నాడు. వాళ్ళందరూ తప్పించుకుంటున్నారు, వెళ్ళి పట్టుకోండి. పట్టుకోండి వాళ్ళని. వాడు నా తొక్కకి నిప్పు పెట్టాడు. జోర్దార్ పరిగెత్తు. ఇప్పుడు నెమ్మదిగా స్నానం చేసే టైం లేదు, త్వరగా వెళ్దాం. త్వరగా కిందకు వంగండి. వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు ఇక్కడే ఎక్కడో ఉన్నారు. రండి, మనం త్వరగా దాని లోపలికి వెళ్ళి దాక్కుందాం. ఏమైంది? కింద మెత్తగా ఏదో ఉంది, మనం సులభంగా తప్పించుకోవచ్చు. ఇక్కడ చాలా వసతులున్నాయి తమ్ముడు. ఇక్కడ చూడు, చాలా మెత్తగా ఉంది, ఎవరో విసురుతున్నారు కూడా. ఇదేమి పరుపు కాదో, ఇది పాము అనుకుంటాను. త్వరగా రండి, వెళ్దాం. పరిగెత్తండి. హే, నా మిత్రుడిని మర్యాదగా వదిలేయ్. ఉండు, నేనేంటో నీకు చూపిస్తాను. వదిలిపెట్టు, నా మిత్రుడిని వదిలిపెట్టు. వదిలిపెట్టు. హలో, మీరు కోపంలో ఉన్నారా మేడం? ఇక్కడ కూర్చోడానికి ఎంత ధైర్యం?
రండి త్వరగా ఇక్కడి నుంచి తప్పించుకుందాం. నువ్వు నాలుకని బాగా ఆడిస్తున్నావు, నేను కూడా అలా చేయగలను. రే పెద్దోడా, అదంతా ఆపే, త్వరగా ఇక్కడి నుంచి వెళ్తాం పద. అప్పుడు వెళ్ళెవరు? ఆ రాజు మన బండిని తీసేసుకున్నాడు. ఇప్పుడు మనం మేడం కి ఏం చెప్తాము? ఓ అంటే వెళ్ళే అనమాట. రండి మనం వెళ్ళని పట్టుకుందాం. రాజుగారు అసలు ఆ కారు నడపలేరు. ఎందుకు? ఆయన దగ్గర లైసెన్స్ లేదా ఏంటి? ఎందుకంటే కీ నా దగ్గర కదా ఉంది. ఏ? అన్నయ్య, మీరు ఎందుకని ఏడుస్తున్నారు? నేను ఏడవలేదు, నేను సంతోషంగా ఉన్నాను. నేను మిమ్మల్ని ఖైదు చేయబోతున్నాను. ఈ ఊర్లో అమ్మాయిలు తక్కువగా ఉన్నట్టుగా ఉన్నారు, అందుకనే ఎవరిని చూసినా బంధిస్తున్నావు అని అంటున్నారు. మనం మళ్ళీ చిక్కుకుపోతాం, త్వరగా రండి వెళ్దాం. నన్ను కాదు వాళ్ళని. మీకేమైనా కళ్ళు కనిపించవా? నేను పరిగెత్తలేకపోతున్నాను, కాస్త ఆగి పరిగెడదామా? వదిలే, వాళ్ళు వెనకాలే వస్తున్నారు. త్వరగా పరిగెత్తండి, వాళ్ళు వదిలేలా లేరే. ఎప్పుడు చూసినా నా మీద వచ్చి గుద్దుకుంటున్నారు. వెళ్ళండి, వెళ్ళి వాళ్ళని పట్టుకోండి. చెట్టు మీద తాడుంది, నేను పైకి ఎక్కేస్తాను. ఆగు బన్నీ, నేను తాడు వేస్తాను, నువ్వు దాన్ని పట్టుకో. ఇదిగో పట్టుకో. అరే దీనికి పళ్ళుంది, ఇది పాము, నాకిది వద్దు. ఏంటి అది పామా? అరే మా ఇంటి వైపు రాకు, మా పిల్లలకి పరీక్షలు జరుగుతున్నాయి. వెళ్ళు. ఆగండి, మనం వెళ్ళి ఇంకా కొన్ని సైనికుల్ని తీసుకొద్దాం. రండి. ఎవరు ఏమి మాట్లాడకండి. జీవ కొట్టింది. ఈ పని ఇక తెళ్ళు కూడా చేస్తాయి. మర్యాదగా పెట్టే శృంగారాజా దగ్గరికి రండి. మిమ్మల్ని తీసుకువెళ్ళి ఆయన దగ్గర వదిలేస్తాంలే. అది 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 మీరేనా దాన్ని తీసుకొని వచ్చింది? మేము దేన్ని తీసుకొచ్చాము? అదే వేగంగా వెళ్తుంది, తాత, అందులో మనం కూర్చోవచ్చుగా. మీరు కూర్చోడానికి ఒక చైర్ ఉంది కదా, ఇంకా ఎన్ని కావాలి మీకు? మీరు ఇంత ముందు ఇక్కడికి వచ్చారు అది. ఓ అదా, అది ఆ మహారాజా దగ్గర కదా ఉంది. మాట్లాడుతున్నారు మహారాజా. చిట్టేశ్వరు ఈయన సోదరుడే. ఇప్పుడు వీళ్ళ తమ్ముడిని ఎలా పొగుడుతానో చూడండి. ఆ తర్వాత ఆయన సంతోషపడి మనల్ని వదిలేస్తారు. ఎవరికి తెలుసు? అది ఒక వీరాది వీరుడు మహారాజా దగ్గర కదా ఉంది. ఆయన ఎంత మంచి వీరుడు సహోదరుడు తెలుసా? ఆయన్ని ఎవరు ఎదిరించినా సరే అంతం చేసేస్తారు. ఆయన గురించి తెలియని వాడు కూడా వాళ్ళతో కూడా పడ్డాలని అనుకోడు. ఆయన నిజంగానే చాలా బలవంతుడు. చిత్తేశ్వర్ మహారాజా వర్ధిల్లాలి. ఆపండి, ఆపండి. పరాజయం తెలియక నోరు జారేశాడు మహారాజా. కానీ వీళ్ళేమి తప్పుగా చెప్పలేదుగా. వీళ్ళని అందులో వేసేయండి చెరసాలలో. సోదరుని పొగిడామని జైల్లో వేశారు. సోదరులు కాదు, ఇద్దరు శత్రువులు. ఇది 50 సంవత్సరాల క్రితం అసలు జరిగింది. మేము ఆల్రెడీ 100 సంవత్సరాలు వెనక్కి వచ్చాం, నువ్వు ఇంకో 50 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్తావా? జరిగింది, నీకు నేను చెప్తాను. ఇది ఆ కాలంలో జరిగింది. సోదరులు ఒకరికి ఒకరంటే ప్రేమ. అన్నా, నా కోసం అది తీసుకొస్తావా? అదే చల్లగా ఉంటుంది. మంచుగడ్డ అదే తీయగా ఉంటుంది. పంచదార రెండింటినీ కలిపి చేస్తారు కదా, చల్లగా ఉండే పంచదార. మంచుగడ్డ మీద వేసి అమ్ముతారు కదా, అదే. ఓ, రోడ్డు మీద అమ్ముతారు కుల్ఫీ కదా, అదే. ఆ కుల్ఫీనే నేను ఇప్పుడు తినాలి. నేను వెళ్ళి వెంటనే తీసుకొస్తాను. దాన్ని నేను ఇక్కడికి వచ్చిన వెంటనే తీసుకొద్దామనుకున్నాను. ఈ అన్ని కుల్ఫీలు నాకు ఇచ్చేసి త్వరగా. నేను నీకు డబ్బులు తర్వాత ఇస్తాను. ఆగిస్తాను.
ఎప్పుడు చూస్తాను అసలు వాడి సోదరుడికి గుల్ఫీ ఎలా కొంటాడని. చాలా గొప్ప వ్యక్తి అనుకుంటాను. అన్నిటినీ కొనేశారు. నాకు బాగా వ్యాపారం జరిగింది. 10 నాణ్యాలు నాకిచ్చావంటే నీ భవిష్యత్తునే చెప్తాను. నాకు కుల్ఫీలు ఇవ్వండి 2. ఒకటి నాకు, ఇంకోటి నా సహోదరుడికి. ఒక్కడ కూడా మిగలలేదు బాబు. ఒక గొప్ప వ్యక్తి వచ్చి అన్నిటినీ కొనేశారు. నాకు విశ్రాంతి దొరికింది. రా వెళదాం. నిన్ను దివ్య దృష్టి ద్వారా చెప్పాలనుకుంటున్నాను. చింటూ అసలు గుల్ఫీ తినడు. వాడు ఒంటరిగా అక్కడ తినేశాడు. అంతేగాక నీ దగ్గరకు వచ్చి చెప్తాడు కుల్ఫీ ఖాళీ అయిపోయిందని. తను తీసుకొస్తాడు. అతని మీద నాకు నమ్మకం ఉంది. అసహ్యమా? అవును, నమ్మకం ఉంది నాకు. కుల్ఫీ ఎక్కడా? కుల్ఫీలు మొత్తం అయిపోయాయి సహోదరా. కుల్ఫీలన్నీ తినేసి నన్ను పిచ్చోని చేద్దాం అనుకుంటున్నావా? అంటే ఈ పెద్ద ఆయన నిజమే చెప్పారనమాట. నన్నెందుకని కొట్టావు? నన్నెందుకు కొట్టావు? అసలు నన్నెందుకు కొడుతున్నావు? ఇక నుంచి నువ్వు నాకు మొహం చూపించకు. ఈ రోజు నుంచి నువ్వెవరో నేనెవరో. సరే వెళ్ళు చూసుకుందాం. 10 నాణ్యాలు ఇచ్చావంటే వాడు ఏమన్నాడు నీకు నేను చెప్తాను. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆ మున్షి మీద చాలా నమ్మకం. ముందు వాడు తింటాడు, ఆ తర్వాతే రాజుకిస్తాడు. అది సరే, ఈ విషయాన్ని మీ రాజుగారికి ఎందుకు చెప్పలేదు? ఆ మున్షి దీని అన్నిటికీ కారకుడు అని. కేవలం చెప్పడం వల్లనే రాజా పింటేశ్వర్ ఒప్పుకోడు కదా. అరే ఏంటిది? ఇదేమైనా పెద్ద సమస్య? చెప్తే నమ్మరు, కానీ చూపిస్తే నమ్ముతారు కదా. సోదరుణ్ణి పొగిడామని జైల్లో పడేశారు. సోదరులు కాదు, ఇద్దరు శత్రువులు. ఈ విషయం 50 సంవత్సరాల క్రితం జరిగింది. ఆల్రెడీ మేము 1000 సంవత్సరాలు వెనక్కి వచ్చేసాం. నువ్వు ఇంకో 50 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్తావా? అసలు ఇది ఎలాంటి అర్థం? ఇది మొబైల్ ఫోను. ఇందులో రికార్డింగ్ ఆప్షన్ ఉంది. రికార్డింగ్ అంటే మున్షి మాటలన్నీ ఇందులో ఉంటాయిగా. దీని ద్వారా మున్షి తనని తొలగించగలవు. సరైన సమాధానం. అద్భుతమైన విషయం. ఈ రోజు నువ్వు చాలా సంతోషపడతావు. 3000 సంవత్సరాల నాటి మనుషుల కంటే నువ్వు ముందున్నావు. నేను ఈ వీడియోని ఇంటర్నెట్ లో పెట్టినా 1020 జరుగుతోంది అని నువ్వు ఇలా అర్థం పర్థం లేకుండా మాట్లాడుతూ. ఎనీ డౌట్స్? మనం తన సహాయంతో ముంచి నిజ స్వరూపాన్ని చూపెడతాం. రండి వెంటనే వెళ్దాం. ఇలా చూడు, ఈ రోజు బాగా చిక్కు పెట్టొచ్చాను. అలా చేసి వచ్చారా మీరు? ఇదిగో పపెట్, దీన్ని నువ్వే రికార్డ్ చేయబోతున్నావు. దీన్ని మోయడం నా వల్ల కాదు. నాకంటే ఇది చాలా బరువుగా ఉంది. 2020లో పుట్టిన నేను 1020లో గొప్పవాడినేమో అవ్వాలనుకోవడం లేదు. నువ్వు అనవసరంగా భయపడకు. మేము నీకు సపోర్ట్ గా ఉంటాం. నువ్వు ధైర్యంగా ఉండు. లే. సరే. మేము ఇక్కడే పక్కన దాక్కుంటాం, సరేనా? ఎందుకంటే ఇక్కడ అందరికీ మెదటి కన్నా జుట్టే ఎక్కువగా ఉంది. ఈ రోజు మన ఇంట్లో బాదం హల్వా చెయ్యి. ఎక్కువ ధనం మన ఇంటికి వస్తుంది. ఈ రోజు ఎవరిని పిచ్చోళ్ళని చేసి వచ్చారు? ఆ గాడిద పిండీశ్వరా లేక పనికమాల బుద్ధన చింటేశ్వరా? ఈ రోజు ఒక చెత్త బండిని అదృష్టం కలిగించే బండి అని చెప్పి ఇద్దరు మధ్య మళ్ళీ గొడవలు మొదలు పెట్టాడు. ఈ రోజు వీళ్ళిద్దరూ గొడవలు పడుతూ ఉన్నంత వరకు మనకు పెన్షన్ కూడా అవసరమే ఉండదు. సరే పద, మనం మళ్ళీ రికార్డింగ్ చేద్దాం. ఏమన్నా బయోపిక్ షూట్ చేయబోతున్నావా ఏంటి? పూర్తయింది కదా. ఎవరక్కడ? నేను రికార్డింగ్ చూడాలి. సరే ఆగు, చూపిస్తాను. ఓ సారీ, వీడియోని తీయలేదు. లేదు నేను తీసాను, కానీ మొబైల్ ఆఫ్ అయినట్టుగా ఉంది. కానీ నా దగ్గర చార్జర్ ఉంది కదా. కానీ అప్పుడప్పుడు కరెంట్ కట్ అవుతుంది కదా. అందుకనే సేఫ్ గా నేను పవర్ బ్యాంక్ ని కూడా కొనుక్కున్నాను. కానీ అందులో బ్యాటరీ కూడా అయిపోయింది.
అయినా ఈ ఆటని ఎంతసేపు ఆడతావు? నువ్వు ఒక పని చెయ్యి, ఇది చేస్తూనే ఉండు. 2019 రానే వస్తుంది, కానీ మన బ్రతుకులు 1000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాయి. కానీ వీడి బుర్రేమో 2000 సంవత్సరాలు వెనకే ఆగిపోయింది. ఇక్కడ అసలు ఏం జరుగుతుందో తెలియడం లేదు. ఇప్పుడు ఏం చేద్దాం? సరే, మన కారు మనకు ఎలా దొరుకుతుంది? ఆహా, ఆ కుల్ఫీ అతను మీకు ఇంకా గుర్తున్నారా? కానీ ఇప్పుడు అతనికి వయసు అయిపోయింది. నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది. ఎలాగైనా సరే మనం వాళ్ళిద్దరిని మౌంటైన్ క్లైంబింగ్ చేయించాలి. వాళ్ళిద్దరిని వీళ్ళనంత కష్టపెట్టాలి, అర్థమైందా? అప్పుడు వాళ్ళకి తెలిసొస్తుంది ఒక సోదరుడి విలువేంటని. నువ్వు త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళి ఆ కుల్ఫీ అమ్మే అతన్ని ఇక్కడికి తీసుకురా. అరే ఏంటయ్యా ఎంత దూరం తీసుకొచ్చేసారు? నా ప్రాణం పోయేంత పని అయింది తెలుసా? నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? నీ దగ్గరుండి అది తీసుకెళ్ళడానికి వచ్చాను. అదే ఏంటి స్నేహమా? అది నీకెందుకు? అదే నీ దగ్గర ఉన్నది నా దగ్గర లేదుగా. ఏంటి ధైర్యమా? ఆ ధైర్యం నీకెందుకు చెప్పు. రే 1019లో మెడికల్ స్టోర్స్ కూడా లేవురా. అట్లీస్ట్ తలనొప్పికి ఒక టాబ్లెట్ అన్న వేసుకుందామంటే ఆయన వాహనం గురించి మాట్లాడుతున్నారు మహారాజా. నువ్వేం మాట్లాడాలనుకుంటావు దాన్ని ఇప్పుడు మాట్లాడు, లేకపోతే వీళ్ళిద్దరూ ఇలాగే మూతి ముడుచుకుని ఇంకొకటి సంవత్సరాలు ఇంట్లో కూర్చుంటారు. ఒక నిమిషం, మీ ఇద్దరి మధ్య పోటీగా ఎవరు ముందా కొండెక్కుతారని మేము చూద్దాం అనుకుంటున్నాం. ఏ రాజైతే ముందు కొండెక్కుతారో ఈ వాహనం ఆయనకే సొంతం. దీన్ని మేము అంగీకరిస్తున్నాం. తర్వాత వాహనం మాది, అందుకని మేము కూడా ఈ పోటీలో పాల్గొంటాం. మహారాజు, మీరు ఆ వాహనం నడుపుతుంటే చూడడానికి ఎలా ఉంటుంది? ఒక్కసారి మీరు ఆ వాహనాన్ని గెలిచేయండి. చింటీశ్వరుడిని ఆ వాహనాన్ని కడగబడదు. ఏముంది, ఆ వాహనం మీ సొంతం. మీ సోదరుడు కూడా మీకు పనివాడైపోతాడు మహారాజు. నేను అదే కోరుకుంటున్నాను. ఇద్దరు సోదరులు ఇలాగే కొట్టుకుంటూ ఉండాలి. ఈ ముంచి జేబీ నిండిపోవాలి. ఇప్పుడు ఈ కొండ నేను పగలగొట్టబోతున్నాను. ఆ తర్వాత మీ ఆటని మీరు ప్రారంభించండి. దీన్ని నేను పగలగొట్టిన తర్వాతే మీరు ప్రారంభించాలి, సరేనా? అరే వీళ్ళేంటి ఇలా నడుచుకుంటూ వెళుతున్నారు? నేను కూడా వీళ్ళలాగే వెళతాను. అసలు తాడు చేతిలో లేదు, చూసావా? ఎలా ఉంది చెప్పు పాపడ్. ఇలా చూడు, నేను ఎంత దూరం వచ్చాను. నేనే మొదటగా వెళ్ళి చేరుకుంటాను. నేను పడుకున్నాను. నువ్వు నా సోదరుడివి. నువ్వు కింద పడుతుంటే చూస్తూ ఊరుకోలేను. తర్వాత మనం విలలా కాదు, మనలో ప్రేమ ఉంది, ఐక్యమత ఉంది. వాళ్ళిద్దరి మధ్య ఎంత ప్రేమ ఉందో చూసారా? అరే నేను కొండెక్కడం మర్చిపోయానేంటి? నన్ను వదిలిపెట్టు. ఏం చేస్తున్నావు నువ్వు? తమ్ముడు, రే తమ్ముడు, నీ చెయ్యి ఇటుపో, నేను నిన్ను పైకి లాగుతాను. అవును పెద్దోడా, మనమిద్దరం కలిస్తే తప్పకుండా గెలుస్తాం. మనమేమీ వాళ్ళలా కాదు, మనలో ప్రేమ ఉంది, ఆప్యాయత కూడా ఉంది.
చింతేశ్వర మహారాజు చాలా బాగుంది. వర్ధిల్లాలి. చింతేశ్వర మహారాజు వర్ధిల్లాలి. పింటేశ్వర మహారాజు గారు ఇది వర్ధిల్లాలి. అద్భుతం. పింటేశ్వర మహారాజు వర్ధిల్లాలి. పింటేశ్వర మహారాజు గారు వర్ధిల్లాలి. చింతేశ్వర మహారాజు వర్ధిల్లాలి. పింటేశ్వర మహారాజు వర్ధిల్లాలి. చింతేశ్వర మహారాజు వర్ధిల్లాలి. బనీ నేను వచ్చేసాను. ఇప్పుడు ఉంటుంది ఇందులో అసలు బస. ఇక్కడి నుంచి అసలు ఏం సరిగ్గా కనబడడం లేదు. కాస్త పైకి వెళ్ళి ఏం జరుగుతుందని చూస్తాడు. నేను వచ్చేసాను. చిట్టేశ్వర్ మహారాజా మీ సోదరుడు. సహోదరా, సహోదరా, సహోదరా. మీ సహోదరుడు కింద పడిపోతాడు. పడిపోతే దేనికి పనికిరాడు. గట్టిగా పైకి లాగుతానని. సహోదరా, ముందు మీరిద్దరూ బాగా సిగ్గుపడండి. అది కూడా కుల్ఫీ కోసం మీరు గొడవ పడ్డారు. నా తమ్ముడిని చూడండి. నేను రోజు ఫ్రిడ్జ్ లో నుంచి వాడు ఐస్ క్రీమ్ ని తీసుకొని తినేస్తాను, కానీ వాడు నన్ను ఏమీ అనడు. ఆ, నాకు బాగా తెలుసు ఖచ్చితంగా ఈ పని ఆ అన్నయ్యే చేసుంటాడు అని. కానీ కుల్ఫీ ఆ విషయం మీకు ఎలా తెలిసింది? మీరు అది ఆయన్నే అడిగి తెలుసుకోండి. మీకు కుల్ఫీ అమ్మారే ఆయన్నే. అరే రాజు కొడుకులు, ముంచి ఉన్నాడుగా, ఉన్న గుల్ఫీలన్నీ కొనుక్కుని మీ ఇద్దరి మధ్య గొడవలు పెట్టాడు. వాడేమన్నాడంటే, ఈ అన్ని గుల్ఫీలు నాకు ఇచ్చేసి త్వరగా ఇవ్వు. ఇప్పుడే ఇస్తాను ఉండండి. ఇప్పుడు చూస్తాను వాడిలో గుల్ఫీ కొని సోదరుడికి తినిపిస్తాడని. ఇప్పటి వరకు వాటికి డబ్బులు ఇవ్వనే లేదు అతను. 50 ఏళ్ల పాటు వడ్డీతో కలిపి చూస్తే 30 రూపాయలు అయింది. ఇదిగో ఈ 500 తీసుకో. ఈ డబ్బు నీకు జీవితాంతం సరిపోతుంది. ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు. అరే ఏంటివన్నీ? సరే ఈ రథం ఎలా నడుస్తుంది? స్టార్ట్ అయ్యింది. అది సరే, ఈ రథం ఎందుకు వెనకెళ్తోంది? ముంచి దాన్ని తీసుకెళ్తున్నాడు. అదే వేగంగా వెళుతుంది. ఏది నా బుద్ధ? అదే చెవుల దగ్గర జురు జురుమని శబ్దం చేసుకుంటూ వెళుతుంది. ఏది దోమ? అది కాదు, అదే. అరే నువ్వు ఆపవయ్యా. ఏంటో మేమే వెనక్కి తిరిగి చూసుకుంటాంలే. అతను మన కారు తీసుకొని వెళ్ళిపోతున్నాడు. మహారాజా మనం కూడా వెళ్ళాలి. వెళ్ళండి, వెళ్ళి పట్టుకోండి అతన్ని. అలాగే మహారాజా. సహోదరా, మన ఇద్దరం కలిసి వెళదాం. అవును సహోదరా. ఎట్టి పరిస్థితుల్లోనూ అతను తప్పించుకోకూడదు. ఇదిగో వచ్చేస్తాను ముంచి. ఏయ్!
హనీ వదలకు. వదిలే, ఇప్పుడే చూపిస్తాను నేను ఎవరని. పిల్లికి నీళ్ళంటే అసలు నచ్చదు. ఏంటి ఎలా ఉంది? అని ఏం జరిగినా గానీ నువ్వు మాత్రం వదలకు. అలాగా, సరే ఇప్పుడు చూడు. అమ్మా. వీళ్ళు ఇంకా ఉన్నారు. అది సరే, ఇదేం చేస్తుంది? సరే, దీన్ని లాగి కొడతారులే. ఎవరు నన్ను పట్టుకోలేరు. ఇప్పుడు ఏం జరుగుతుంది? మున్సిని పట్టుకోవడానికి మాతో రండి. మన దగ్గర ఎంత బలం ఉందో చూసావా? బలం కాదు హనీ, కారు పెట్రోలు తీరిపోయింది, అందుకే కారు ఆగింది. ఆ మున్షిని బంధించండి. నన్ను ఖైదు చేయకండి, నేను స్వతంత్రంగా ఉండాలి. ముందు నువ్వు మాతో చెరసాలకు రా, అక్కడికొచ్చి సంతోషంగా ఉందువు గాని. ఒక గుల్ఫీ వల్ల గొడవపడి విడిపోయాం, కారు వల్ల ఏకమయ్యాం. ఈ కారుని మీకు మేము బహుమతిగా ఇస్తాం. ఆహా, మా బహుమతిని మీరు మాకే తిరిగిస్తున్నారా? ఇది చాలా గొప్ప విషయమే రాజుగారు. మనం వచ్చిన దారినే వెళ్ళిపోదాం. అదే ఆ గోడదారి. మా ఇద్దరిని కలిపినందుకు మీకు మా కృతజ్ఞతలు. ఇది మా బాధ్యత మహారాజా, గుర్తుంచుకోండి. ఒకరి మాట విని నిర్ణయం తీసుకోవద్దు. ఏదైనా మీ మనసును అడగండి. నిజంగానే వీళ్ళకి బ్రెయిన్ ఉంటే వీళ్ళు ఎందుకని గొడవ పడతారు? వీళ్ళు నిజంగానే నాకంటే పెద్ద డాంకీనే.